తెలంగాణ ఉద్యమానికి మేము పోయినాడు ఒక భయంకరమైన పరిస్థితి. మంచినీరు లేదు, కాలిపోయే మోటార్లు, రైతుల ఆత్మహత్యలు, వలసలు, ఫ్లోరైడ్ పెడుతోని నడుములు వంగిపోయే ప్రజలు, చాలా చాలా భయంకరమైన పరిస్థితి. పవర్ లేని పరిస్థితి, పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసే పరిస్థితి, చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. తెలంగాణ ఒక కోలాహలంగా, ఒక ఆందోళనతో చాలా భయంకరమైన స్థితిలో ఉంది. అది ఏమిటి మన భవిష్యత్ అనే ఆందోళనలో ప్రజలు చాలా భయంకరమైన బాధతో ఉన్నటువంటి సందర్భంలో నేను ఉద్యమానికి శ్రీకారం చుట్టాను. సరే, బాగా పోరాటం చేశాను, మీకు అంతా తెలుసా, నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ ముందే జరిగింది. ఉద్యమ సందర్భంలో మీరే బహుశా 10 సార్లు నాకు కలిసి ఉంటారు, ఇంటర్వ్యూలు చేసి ఉంటారు. ఆ చరిత్ర అంతా మనకు తెలుసు. అది నేను చరిత్ర చూడడం చేయదలుచుకోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత మీరు అడిగినటువంటి ప్రశ్న ఎగ్జాక్ట్ పొజిషన్ ఏంటంటే, ఒక కొత్త కుండలో ఈగ వచ్చినట్టు. అప్పటికి తెలంగాణ ఒక రాష్ట్రంగా లేదు. ధ్వంసమై, శిథిలమై, వివక్షకు గురైనటువంటి ఈ తెలంగాణలో పునర్నిర్మాణ ప్రక్రియ ఏ అంశం నుంచి ప్రారంభించాలి అనేది చాలా ప్రాధాన్యత.